Good morning, students. We are going to discuss about the accounting conventions. Accounting conventions are the customs or traditions guiding the preparation of accounts. They are adopted to make financial statements clear and meaningful. సో అకౌంట్ ఆర్థిక నివేదికలను ఖాతాలను తయారు చేయడానికి ఎలాంటి ఆచారాలను కానీ పద్ధతులను కానీ అకౌంటింగ్ సాంప్రదాయాలను కానీ మనం వినియోగించుకుంటామో ఉపయోగిస్తూ ఉంటామో వాటిని కన్వెన్షన్స్ అంటాం. సో అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఆర్ దోస్ కస్టమ్స్ అంటే సాంప్రదాయంగా వస్తున్నవి ఆర్ ట్రెడిషన్స్ వారసత్వంగా వస్తున్నవి గైడింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎలా డిస్క్లోజ్ చేయాలి, దానికి సంబంధించిన పద్ధతులు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటాం. సో దీస్ ఆర్ గైడింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ ట్రెడిషన్స్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అకౌంట్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. దే ఆర్ అడాప్టెడ్ టు మేక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లియర్ అండ్ మీనింగ్ఫుల్. ఈ యొక్క కస్టమ్స్ని ట్రెడిషన్స్ని ఉపయోగించుకొని మన అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం ద్వారా ఒక మీనింగ్ఫుల్ ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అలానే ఒక మీనింగ్ఫుల్గా అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్ ఈస్ ద కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. అకౌంటింగ్ స్టేట్మెంట్స్ should be disclosing fully and completely all the significant information. సో మనకి అకౌంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్, సిగ్నిఫికెన్స్ మీన్స్ ఇంపార్టెంట్, ఏవైతే అవసరం అవుతుంది అనుకుంటామో అంటే ఓనర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ డెసిషన్స్ తీసుకోవటానికి ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మస్ట్ బి అండ్ ఫుల్లీ డిస్క్లోజ్డ్ అంటే తెలియచేయటం. సో యాజ్ పర్ కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ accounting statements should be disclosing fully and completely all the significant information based on which ఇలాంటి డిస్క్లోజ్ చేసిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీద బేస్డ్ ఆన్ విచ్ డెసిషన్స్ కెన్ బి టేకెన్ బై వేరియస్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ లైక్ ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఓనర్స్ కానీ వాటిని నిర్వహించే మేనేజ్మెంట్ కానీ డెసిషన్స్ తీసుకోవాలంటే కొంత ఫుల్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండాలి. ఆ ఫుల్ ఇంపార్టెంట్ మ్యాటర్ని డిస్క్లోజ్ చేయటం అనేది కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. అండ్ సెకండ్ వన్ కన్వెన్షన్ ఆఫ్ ద మెటీరియాలిటీ. ద మెటీరియాలిటీ ప్రిన్సిపల్ రిక్వైర్స్ ద డిస్క్లోజర్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. సో యాజ్ పర్ మెటీరియాలిటీ, ఈ మెటీరియాలిటీ కాన్సెప్ట్ ప్రకారం దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే రిక్వైర్స్ ద డిస్క్లోజర్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. ఏవైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో వాటిని కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం అన్ఇంపార్టెంట్ అండ్ అన్సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎయిదర్ లెఫ్ట్ అవుట్ ఆర్ మెర్జ్డ్ విత్ అదర్ ఐటమ్స్. సో ఇంపార్టెంట్ కానివి ఏవైతే ఉన్నాయో, ఉపయోగం లేనివి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని కంప్లీట్గా లెఫ్ట్ అవుట్ వదిలేయటమైనా జరగాలి ఆర్ మెర్జ్డ్ విత్ అదర్ ఐటమ్స్, వేరే ఐటమ్స్తో కలిపైన డిస్క్లోజ్ చేయటం జరగాలి. అంతేగాని ఈ అన్ఇంపార్టెంట్ అన్సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ని సపరేట్గా డిస్క్లోజ్ చేయటం ద్వారా మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు లాంగ్ టైం టేకన్ తీసుకుంటారు. లేదంటే కనుక వాళ్ళు అన్నెసరీ మ్యాటర్స్ మీద డిపెండ్ అయ్యి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి కొంత టైం టేకన్ పడుతుంది అనమాట. ఏవి లెఫ్ట్ అవుట్ చేయాలి, ఏవి కన్సిడర్లోకి తీసుకోవాలంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ సపరేట్గా ఉన్నట్లయితే కనుక డెసిషన్స్ తీసుకోవటం ఫాస్ట్గా ఉంటుంది. So as per convention of materiality, the materiality principle requires the disclosure of the significant information. Unimportant and unsignificant information are either left out or merged with the other items. Important అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్క్లోజ్ చేయాలి. అన్ఇంపార్టెంట్ అనుకున్నవి వదిలేయటైనా జరగాలి, లేదు అంటే వేరే ఐటమ్స్తో కలిపి చూపించడమైనా జరగాలి, కానీ సపరేట్గా చూపించడం అవసరం లేదు. అన్ఇంపార్టెంట్ అనేవి సపరేట్గా చూపించడం అవసరం లేదు. And third one, convention of the consistency. It facilitates the comparison of the financial performance of an entity from one accounting period to another, which is possible when the accounting principles followed by an entity are consistently applied over the years. So it facilitates comparison of financial performance of an entity. Entity means business concern, one organization, from one accounting period to another accounting period. సో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అంటే
దాని ఇన్కమ్స్ని కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఆ ప్రాఫిట్తో కానీ లాసెస్తో కానీ ఇన్కమ్స్తో కానీ లేదా అసెట్స్తో కానీ ఒక సంవత్సరం యొక్క ఇన్ఫర్మేషన్ని అనదర్ సంవత్సరం యొక్క ఇన్ఫర్మేషన్తో అంటే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 2 years ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్ కంపారిజన్ తోటి లేదా లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ప్రజెంట్ ఇయర్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేయడం ద్వారా మన యొక్క బిజినెస్ అనేది మన ఒక ఆర్గనైజేషన్ అనేది గ్రోతింగ్లో ఉందా లేదా డిక్లైనింగ్ ట్రెండ్లో ఉందా ఆ డెవలప్ అవుతూ ఉందా లేదా డిక్లైనింగ్ తగ్గుతూ ఉందా అని కంపారిజన్ చేయడానికి ఈ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉపయోగపడాలి అంటే ద బిజినెస్ కన్సర్న్ మస్ట్ బి ఫాలోడ్ ఆర్ కాన్స్టెంట్లీ అప్లైడ్ ఓవర్ ద ఇయర్స్. ఒకే రకమైన పద్ధతుల్ని ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తూ ఉండాలి. అంటే ప్రతి సంవత్సరం అకౌంట్స్ని ప్రిపరేషన్ చేసే మెథడ్స్ని చేంజ్ చేయకూడదు. ఒకే టైప్ ఆఫ్ మెథడ్స్ లేదా ఒకే టైప్ ఆఫ్ ప్రొసీజర్ని మనం ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతూ ఉంటే ప్రీవియస్ ఇయర్ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ కరెంట్ ఇయర్ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్తో కంపేరింగ్ చేయడం అలా నెంబర్ ఆఫ్ ఇయర్స్తో కంపేరింగ్ చేసి బిజినెస్ యొక్క ట్రెండ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ద్వారా మనకు బెనిఫిట్స్ జరగాలంటే ఫాలోడ్ బై అన్ ఎంటిటీ ఆర్ కాన్స్టెంట్లీ అప్లైడ్ ఓవర్ ద ఇయర్స్. ఒకే టైప్ ఆఫ్ మెథడ్స్ని ఒకే టైప్ ఆఫ్ ప్రొసీజర్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ ఫాలో అవుతూ ఉంటే దాని ద్వారా మనకి కంపారిజన్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ కన్వెన్షన్ ఆఫ్ ద కన్జర్వేటిజం. యాజ్ పర్ దిస్ ద యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ షుడ్ బి ఇగ్నోర్డ్ అంటే వదిలేయటం. యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ షుడ్ బి ఇగ్నోర్డ్ అంటే మనకి భవిష్యత్తులో లాభాలు వస్తాయేమో అనుకుంటున్నాం. అంటే యాక్చువల్లీ ద ప్రాఫిట్స్ ఆర్ నాట్ ఎర్న్డ్ అండ్ ఆర్ నాట్ రిసీవ్డ్ బై ద ఎంటిటీ. బిజినెస్ కన్సర్న్ ప్రాఫిట్స్ వస్తాయేమో అని ఊహించుకుంటున్నాం. భవిష్యత్తులో లాభాలు రావచ్చేమో అనుకున్నాం. అలా యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ని షుడ్ బి ఇగ్నోర్డ్. కంపల్సరీగా వాటిని వదిలేయాలి. వాటిని అకౌంటింగ్లోకి తీసుకోకూడదు, కన్సిడర్ చేయకూడదు. బట్ ఆల్ ద యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి కన్సిడర్డ్. కానీ భవిష్యత్తులో నష్టాలు రావచ్చు అని కనుక ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఆ ఎక్స్పెక్ట్ చేసిన యాంటిసిపేటెడ్ లాసెస్ మాత్రం కంపల్సరీగా అకౌంట్స్ బుక్స్లోకి తీసుకోవాలి. అంటే యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ షుడ్ బి ఇగ్నోర్డ్ అండ్ యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి కన్సిడర్డ్. సో భవిష్యత్తులో లాభాలు వస్తాయి అనుకుంటే కనుక వాటిని వదిలేయాలి. కానీ భవిష్యత్తులో మనకి నష్టాలు ఏర్పడవచ్చు, ఖర్చులు పెరగచ్చు అనుకుంటే అలాంటివి మాత్రం మనం కన్సిడర్ చేసుకోవచ్చు, అకౌంట్ బుక్స్లో రికార్డ్ చేయొచ్చు. సో అంటే యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ నాట్ రికార్డెడ్ అండ్ యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో బిజినెస్ సంబంధించిన ఖాతా పుస్తకాలలో భవిష్యత్తులో లాభాలు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే వాటిని రాయకూడదు. బట్ భవిష్యత్తులో నష్టాలు కానీ ఎక్స్పెన్సెస్ కానీ పెరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వాటిని మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. యాజ్ పర్ దిస్ the anticipated profit should be ignored, but all the anticipated losses should be considered into the books of accounts of an entity. Thank you.